అధికార ప్రతినిధి నాగేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ప్రముఖ విశ్లేషకులు శేష్ గారిని అడుగుదాం. శేష్ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే తొందర పెడుతున్నాయి ప్రతిపక్షాలు, కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. ఏంటి అసలు? ఇప్పుడు తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభమై ఈ రోజుకి 29 రోజులు అవుతుంది. రేపటికి ఒక నెల 30 రోజులు అవుతుంది అన్నట్టు. అయితే నేను క్రికెట్ పరిభాషలో గవాస్కర్ చెప్పిన ఒక మాట చెప్తాను సురేష్ గారు. ఏంటంటే గవాస్కర్ చాలా పేరెన్నికగలిగినటువంటి క్రికెటర్, ఇండియాలో కెప్టెన్ గా పనిచేశారు, కోచ్ గా పనిచేశారు. తను ఎప్పుడు ఒక మాట చెప్తాడు బ్యాట్స్మెన్స్ కి సక్సెస్ కోసం. ఏం చెప్తారంటే బాల్ వచ్చేదాకా బ్యాట్స్మెన్ ఆగాలి, అప్పుడే నువ్వు అనుకున్న షాట్ కొట్టగలుగుతావు. కానీ బౌలరు బాల్ వేసినప్పుడు నువ్వే బాల్ మీదకి వెళ్తే నువ్వు అనుకున్న రీతిలో షాట్ కొట్టలేవు అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. దీంట్లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్రీజ్ ని వదిలిపెట్టి వస్తున్న బాల్ మీదకి వెళ్ళి విమర్శలు చేస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే వాళ్ళు వచ్చి 29 రోజులే అవుతుంది, వాళ్ళు ముందుకెళ్ళి విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అనంటే తరుముకొస్తున్న ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఆ మాత్రం క్రియాశీలకంగా లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి పార్టీ పరంగా అనే ఉద్దేశంతో విమర్శల వేడిని పెంచింది. అంటే బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి విమర్శల వేడిని పెంచింది. దాంట్లో భాగంగానే 420 హామీలు ఇచ్చింది. 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెడతామనే ఒక సీరియస్ కామెంట్ కూడా కేటీ రామారావు గారు నిన్నటి రోజున చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ వైపుకి వచ్చి చూద్దాం. కాంగ్రెస్ వైపు ఏంటి అని అంటే ఈ 29 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం ఏర్పాటు, తర్వాత ఐఏఎస్ లో మార్పులు చేర్పులు, ఐపీఎస్ లను మార్పులు చేర్పులు చేసుకోవటం, సమీక్షలు చేయటము, శ్వేత పత్రాలు విడుదల చేయటం, శాసనసభ సమావేశాలతోటి వీళ్ళకి గడిచిపోయింది. ఈ గడుస్తున్నటువంటి సందర్భంలో మీరు 6 గ్యారంటీలు ఇవ్వాలన్నారు కాబట్టి 6 గ్యారంటీలలో ఒక 2 పార్షియల్ గా తీసుకొని వచ్చారు. ఒకటి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో, రెండోదేమో ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నది ఏంటి అనంటే ప్రజావాణి, ప్రజాపాలన 2 తీసుకొచ్చారండి. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ ఏంటంటే ప్రజా దర్బార్ చేస్తామని. అంటే కేసీఆర్ పాలన ప్రజలకు అందుబాటులో లేదు అనేటటువంటి ఉద్దేశంతో మేము ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తామనే దాంట్లో భాగంగానే ఒకటి ప్రజావాణి కార్యక్రమాన్ని, రెండోది ప్రజాపాలన కార్యక్రమాన్ని, 2 కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటం కనపడుతుంది కానీ ఆలోచన ఆచరణాత్మకం కనపడట్లేదనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అనంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత ఎప్పుడు వస్తుంది అని అంటే రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలండి. బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యతలు, కాంగ్రెస్ పార్టీ నిధుల సేకరణ, కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతుంది. అప్పుడు ఒక క్రియాశీలకంగా ఒక స్పష్టమైనటువంటి విమర్శలు చేస్తే వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చేసేటటువంటి విమర్శలన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలుగానే మిగిలిపోతాయి తప్ప పెద్దగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి నష్టం లేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అర్హత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. బడ్జెట్ లో వాళ్ళ కేటాయింపులు, వాళ్ళ నిధుల సేకరణ చూసిన తర్వాత మనకి ఆ విధమైనటువంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవం లేని కనపడుతుంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎంపీగా ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి చాలా మంది మినిస్ట్రీలో 10 మంది మినిస్టర్లకి సగం మంది మినిస్టర్కి గతంలో పాలన చేసినటువంటి అనుభవం లేదు. కానీ అనుభవం లేని కనపడుతుంది. కానీ ఇంకొక విషయం స్పష్టంగా కలెక్టివ్నెస్ కనపడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేది కాదు, కానీ ఇవాళ ఒక కలెక్టివ్నెస్ కనపడుతుంది. కలెక్టివ్నెస్ తో పాటు కొంత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంత ఉంది, 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఎంత అప్పు తీసుకొచ్చారు అనేది ఒక స్పష్టం చేశారు. రెండోది కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఎంత ఖర్చు అయింది, ఎంత ఆయకట్టు వచ్చింది అనేటటువంటి విషయం పైన కూడా స్పష్టంగా మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని ఇంజనీర్ ఐఎన్సీఏ మురళీధర్ రావు తోటి చెప్పించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒక పక్క వీక్నెస్ ఏంటి అంటే అనుభవం లేమితనం కనపడుతుంది, రెండోది కలెక్టివ్నెస్ కనపడుతుంది, కొంత పారదర్శకంగా పాలన చేయాలనేటటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి
ఇది ఒక బ్రీతింగ్ స్పేస్ ఉన్నటువంటి టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరికొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 66 అంశాలు మేనిఫెస్టోలో పెట్టారు. వీటన్నిటినీ కూడా వాళ్ళు ప్రజల ముందుకు తీసుకురావడానికి, ప్రజల్లోకి తీసుకురావడానికి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజాపాలనలో మీరు చూడండి సురేష్ గారు, మొదటి 2 రోజుల్లోనే మొదటి రోజు 7,46,000 అప్లికేషన్లు వస్తే రెండో రోజున 8,20,000 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం ఆల్ టుగెదర్ 30 నుండి 40 లక్షల అప్లికేషన్స్ రాబోతున్నాయి. వీటిలో ఎక్కువగా మాకు ఇల్లు లేదని, మాకు కార్డు కావాలని వచ్చేటటువంటి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయనేటటువంటి విషయాన్ని కాబట్టి ఒక్క నిమిషం స్పేస్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తాను ఎట్లా నిరూపించుకోబోతుంది, కాంగ్రెస్ హామీ మేరకు ఏ విధమైనటువంటి పారదర్శక ప్రజాపాలన ఇవ్వబోతుంది అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఒక్క నిమిషం మీరు అన్నట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి బ్రీత్ తీసుకునే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు, అలాగే కేటీఆర్ ఏమన్నారు ఒకసారి ఆ విజువల్ చూద్దాం మనం. ప్లీజ్ ప్లే విజువల్. రైట్, టైం పడుతుంది మళ్ళీ స్టార్టింగ్. 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి, ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని, కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం.